Happy evening, everyone. This is Ramesh Parvatam. Impact Club International, SVZ, Sri Iswaguru Group, Train the Train Workshop 134 బ్యాచ్లో భాగంగా బిఫోర్ మనం ఎన్నో అద్భుతమైనటువంటి టాపిక్స్ కవర్ చేసుకున్నామండి. ముఖ్యంగా జూమ్ ఎటికెట్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, అలాగే కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్, మరి ఏదైనా ఒక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా సెషన్ చెప్పేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడానికి, వాళ్ళు ఆ యొక్క టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకుండా, డీవియేట్ అవ్వకుండా చేయటానికి కొన్ని స్టోరీస్ యూజ్ అవుతాయండి. సో ఎలాంటి స్టోరీ చెప్పాలి, ఎంత టైం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడానికి ఈరోజు గ్రేట్ ట్రైనర్ అండ్ స్పీకర్ సార్ రావటం జరిగింది. రోజు మనతోటే ఎగ్జాక్ట్లీ 7:45కి మనతో పాటు వస్తూ ఎండింగ్ వరకు ఉంటున్నటువంటి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. సో మరి ఇక మనం ఏ మాత్రం కూడా డిలే చేసుకోకుండా మన యొక్క ఇంపాక్ట్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఒక మంచి కొటేషన్ తోటి స్టార్ట్ చేసుకుందామండి. మరి దానికంటే ముందుగా నాకు ఈ యొక్క ఇంపాక్ట్లో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి కంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, మరియు నా కో మెంటర్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహేంద్ర గారు, శ్రీనివాస పెరుమండ్ల గారు, అలాగే ఈరోజు ఈ యొక్క సెషన్లో లాగిన్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మధుమతి గారు. మేడం ఉన్నారా? ఓకే. మరి ఈరోజు మన యొక్క కొటేషన్ వచ్చేసి, విజయ శ్వాసం అన్నదైతే దానిని ఆపటం ఎవరి తరం. ఎస్ అండి. మరి మనం ఏదైనా ఒక దాన్ని ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించడానికి ఎలాంటి బ్యారియర్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మనం పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అచీవ్ అవ్వటానికి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మన ముందుకు సెషన్ ఇవ్వబోతున్న స్పీకర్ గారు శ్రీ అనంత బాబు గారు. మన నుంచి గత 4 రోజుల నుంచి మీతో అందరితో మీకు సుపరిచితుడు. ఈ అనంత బాబు గారి ప్రొఫైల్ మనం చూసినట్లయితే, సార్ గారు ఒక ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేటెడ్ టీచర్గా, ఒక స్కూల్ అసిస్టెంట్ స్కూల్లో వర్క్ చేస్తూ, అలాగే డిఎస్సి మరియు టెట్ ఆస్పిరెంట్స్కి సైకాలజీని స్టూడెంట్గా టీచ్ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మనకి స్పీకర్గా రావడం మన అందరి అదృష్టం అండి. అలాగే కాకుండా సారు ఐసీటీ ఐసీటీ మెంబర్గా యాక్ట్ చేశాడు సారు. సో గొప్ప అవార్డు కూడా తీసుకున్నారు సార్. ఒక 100 మంది స్టూడెంట్స్కి టీచింగ్గా మరియు డిఎస్సి ప్రిపరేషన్ మరియు టెట్ ప్రేక్షకులందరికీ ట్రైనింగ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అయినటువంటి అనంత్ బాబు గారు ఈరోజు మనకు స్పీకర్గా రావడం మన అందరి అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ సెషన్ సార్. సో ఓవర్ టు యూ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు నాకు. ఈరోజు సో ఆల్రెడీ నేను సెషన్ స్టార్ట్ చేయకముందే మన సెషన్ స్టార్ట్ అయిపోయిందండి. సో చాలామంది చక్కగా మంచి మంచి కథలు చెప్పారు. సో కథలు అంటేనే మనం అందరం కూడా అట్రాక్ట్ అయిపోతాం. సో దాన్ని ఇంకా అట్రాక్టివ్గా నెక్స్ట్ భవిష్యత్తులో మనం అందరం కూడా మంచి ట్రైనర్స్ అవ్వబోతున్నాం. ఈ ట్రైనర్స్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క ట్రైనర్కి కూడా ఈ కథలు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది ఈరోజు చక్కగా ఒకసారి చెప్పుకుందాం. అయితే అంతకు ముందుగా ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వర గురూజీకి, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ వీరమల్ల గారికి, మన ఇన్ఛార్జ్ రమేష్ పర్వతం గారికి, అదేవిధంగా పెద్దవారు శ్రీనివాస్ పరమాండ్ల గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి అందరు పార్టిసిపెంట్స్కి మరొకసారి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఈ సెషన్లోకి వెళ్ళేటప్పుడు
మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి, అసలు ఈ కథ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, కథలు అనేటటువంటివి ఏ రకంగా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అదేవిధంగా ఎంతసేపు చెప్పాలి, ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే ఎక్కడెక్కడ మనం సెషన్ చెప్పేటప్పుడు లేదా ఒక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇంటరాక్టివ్ మోడ్లోనే వెళ్దామండి. సో ఇప్పుడు చాలా మంది చక్కగా మంచి మంచి కథలు చెప్పారు. ఇప్పుడు దానికి ముందు మనం అసలు కథ అంటే ఏమిటి, ఎవరైనా ఒకరు చెప్పండి దయచేసి. సో హ్యాండ్ రైట్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, నో ప్రాబ్లం. జరిగినవి చెప్పాలి. ఇంకొకరు సార్ వాయిస్ ఎవరు వినిపించట్లేదు, చేస్తున్న ప్రయత్నాన్ని చెప్పాలి. వాయిస్ వినిపించట్లేదండి. జరిగిపోయా చెప్పడం, ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాన్ని కథ అంటారు సార్. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో జరిగిపోయింది చెప్పడం ఒకటే. సో దాన్ని మనం ఆ సంఘటన చెప్పడానికి చేసే ప్రయత్నం. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అయితే అసలు ఈ కథని మనం సవివరంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న పీపీటీ కూడా నేను షేర్ చేస్తాను మీకు. సో అందరికి విజిబుల్గా ఉందండి పీపీటీ? ఓకే సార్, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అసలు స్టోరీ అంటే ఏంటి? ఈ స్టోరీ అనేది సాధారణంగా మన జీవితంలో ఏదైనా జరిగిన ఒక సంఘటన కావచ్చు, లేదా మనం తయారు చేసుకున్న ఒక కాంటెక్స్ట్ కావచ్చు, లేదా ఎవరి గురించైనా ఒక వ్యక్తి గురించి మనం ఏదైనా ఒక సందర్భాన్ని వివరించవచ్చు. దేన్నైనా ఫిజికల్ మూమెంట్స్ ద్వారా, గెస్చర్స్ ద్వారా, అంటే సాహిత్య మెలకువల ద్వారా మనం స్పష్టంగా చెప్పగలిగితే, ఆడియన్స్ని మెప్పించగలిగితే దాన్ని మనం స్టోరీ అంటాం. అయితే ఈ స్టోరీ అనేటటువంటిది స్టోరీ టెల్లింగ్లో, కథ చెప్పడంలో మనం అందరం కూడా సిద్ధహస్తులమేనండి. ఎప్పుడెప్పుడు స్టోరీ చెప్తామండి మనం సాధారణంగా? అంటే ఆఫీసు నుండి ఇంటికి లేటుగా వచ్చినప్పుడు, ఏమంటే అంతే కదా, ఆఫీసు నుండి ఇంటికి లేటుగా వచ్చినప్పుడు ఇంట్లో భార్య అడుగుతుంది, ఏమండి లేట్ అయింది, రోజు వేగం వచ్చేవారు కదా, ఈరోజు ఎందుకు లేట్ అయింది అంటే వెంటనే మనం ఒక స్టోరీ వెళ్ళేస్తాం. ఆ స్టోరీ అనేటటువంటి దాంట్లో హీరో మనమే, విలను మనమే, అన్నీ మనమే. అయితే ఇందులో రకరకాల సందర్భాల్లో చిన్నపిల్లలు స్కూలు 9 గంటలకు అనేసరికి 8 గంటల నుంచి మొదలు పెడతారు రకరకాల స్టోరీ. డాడీ ఈరోజు కడుపు నొప్పి, డాడీ ఈరోజు నాకు తలనొప్పి అని. అంటే మనమందరం కూడా స్టోరీస్ చెప్పడంలో చాలా సిద్ధహస్తులం. అయితే ఈ స్టోరీస్ అనేటటువంటివి మనం మన ట్రైనింగ్లో ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. ఓకే, అసలు ఇందులో మనకి ఏ ఏ అంశాలు ఉంటాయి, అసలు ఒక కథ అనేటటువంటిది ఏ ఏ అంశాల మీద ఆధారపడుతుంది? సో అందులో ఏంటేంటి ఉంటాయి? ఒకటి ఫస్ట్ అండి, క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ అంటే ఏంటండి అంటే మన స్టోరీలో ఉండేటటువంటి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, లేదా అక్కడ ఉండేటటువంటి ఏదైనా మిగతా, అంటే మనం సాధారణంగా స్టోరీస్లో ఏంటంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఆపాదిస్తూ ఉంటాం. కాబట్టి వాటన్నింటినీ మనం క్యారెక్టర్స్ అంటాం. సో ఒక చెట్టు మాట్లాడుతుంది, ఒక రాయి మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడతాయి మన స్టోరీలో, ఏమండి? సో నెక్స్ట్ మనం ప్లాట్. ప్లాట్ అంటే ఏంటి? ఒక స్టోరీని మనం చాలా సింపుల్గా చెప్పగలిగితే, హోల్ స్టోరీ ఇన్ నట్షల్.
అంటే ఒక్క వాక్యంలో మనం స్టోరీని చెప్పగలగలిగితే లేదా ఒక 2 వాక్యాలు చెప్పగలగలిగితే దాన్ని మనం ఏమంటామంటే ప్లాట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కథను మీరు తీసుకోండి. ఆ కథను తీసుకునేటప్పుడు దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ బొమ్మలో ఒక స్టోరీ కనిపిస్తుంది. ఏంటండి ఆ స్టోరీ? ఎవరైనా చెప్పగలరా? మీరు అక్కడ పిక్చర్ చూస్తే మీకు ఒక స్టోరీ కనిపిస్తుంది. ఎవరైనా చెప్పగలరా? లేదా నాకే అవకాశం ఇస్తారా? సార్ అక్కడ ఒక కుందేలు పిల్లి ఎలుక. ఒక పిల్లి ఓకే. కుందేలు కుందేలు ఉన్నాయి సార్. అక్కడ ఒక బావి ఉంది. ఓకే. సో తెలివైంది ఏది అని చెప్పేసి అని చూపించుకోవడానికి ఆ బావి దగ్గరికి తీసుకెళ్లి కుందేలు ఆ ఓకే. పిల్లిని నీలాట ఇంకొకరు ఉన్నారు చూడ అని చెప్పేసి అని లోపలికి చూపించి దాంట్లో తోసేస్తాడు. సార్ పిల్లి కాదు సార్ అది. ఓకే నక్క సార్. నక్క ఓకే. నక్క సార్. నక్కనే మీరు ఓకే పిల్లిగా ఊహించుకున్నాం. నో ప్రాబ్లం సార్. కథలో మనం దేన్ని ఏ రకంగా ఊహించుకోవచ్చు. నో ప్రాబ్లం. అయితే నిజానికి నక్కని తీసుకెళ్తుందా లేకపోతే సింహాన్ని తీసుకెళ్తుందండి? నక్కనే సో సింహాన్ని తీసుకెళ్లి నేను నీలాంటి సో ఓకే ఇటువైపు సింహం సార్. సింహాన్ని తీసుకెళ్లి తన తెలివితోనే సింహాన్ని బావిలో వేస్తుంది. ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. సో అంటే మనం చెప్పుకునేటటువంటి స్టోరీ అనేది ఇక్కడ కుందేలు, ఒక తెలివైనటువంటి కుందేలు అడవిలో ఉన్న జంతువులందరినీ సింహం చంపేస్తుంటే తన వంతు వచ్చేటప్పటికి అది తెలివితో సింహాన్ని చంపింది అని ఒక 2 వాక్యాల్లో నేను సింపుల్గా ఆ స్టోరీ మొత్తాన్ని చెప్పేశాను. కాబట్టి దాన్ని మనం ప్లాట్ అంటాం. సో అర్థమైంది కదండి? ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్. సో కథలో వచ్చేటటువంటి మరొక అంశం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ అని చెప్తాం. ఏంటి సంఘర్షణ అంటే సాధారణంగా కథలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ మధ్యన ఒక అనుబంధాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, లేదా ఏదైనా శత్రుత్వం కావచ్చు, లేదా వాటికి మధ్యలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటి అంటే గుణాలు, వీటి మధ్యన ఏర్పడేటటువంటి ఒక డైలమా స్థితిని మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. ఈ కాన్ఫ్లిక్ట్ ఏ రకంగా ఎన్ని రకాలుగా ఉంటుంది? క్యారెక్టర్ వర్సెస్ సెల్ఫ్, క్యారెక్టర్ వర్సెస్ క్యారెక్టర్, తర్వాత క్యారెక్టర్ వర్సెస్ నేచర్. సో ఇవన్నీ కూడా మనకి సాధారణంగా ప్రతి కథలో కూడా ఉంటాయండి. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు తీసుకున్న కథనే తీసుకోండి. కుందేలు తనలో తానుగానే రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఏంటది? అసలు నేను సింహాన్ని చంపగలనా? సింహం అనేటటువంటిది నాకంటే చాలా పెద్దది, అనేక రెట్లు పెద్దది, బలమైనది, అడవికి రాజు. మరి అటువంటి రాజు నేను చంపగలగడానికి నాకు ఎటువంటి ఆలోచన వస్తుంది? అసలు నా వల్ల సాధ్యం అవుతుందా అవదా? సో క్యారెక్టర్ వర్సెస్ సెల్ఫ్. సో క్యారెక్టర్ వర్సెస్ క్యారెక్టర్. సింహం అక్కడ ఆవేశంతో ఉంది, కుందేలు ఇంకా రాలేదు టైంకి. భోజనానికి కుందేలు టైంకి రావాల్సి ఉంది, భోజనం టైంకి, మధ్యాహ్నం భోజనం టైంకి రావాల్సి ఉంది, కుందేలు రాల. సాయంత్రం 3 గంటల వరకు రాకపోతే అది విపరీతమైనటువంటి కోపంలో ఉంది. అప్పుడు సింహానికి కుందేలుకి మధ్య ఉండేటటువంటి సంఘర్షణ. క్యారెక్టర్ వర్సెస్ నేచర్. ఇక్కడ చూడండి, ఎంత బలమైనటువంటి సింహం కూడా ప్రకృతిలో ఉండేటటువంటి ఒక నీటిని, ఆ నీటిలో ఉండేటటువంటి ప్రతిబింబాన్ని అర్థం చేసుకోలేకపోయింది. సో నీటిని అర్థం చేసుకోలేనటువంటి సింహం ఈజీగా నీటిలో పడి చనిపోయింది. అంటే క్యారెక్టర్ వర్సెస్ నేచర్, ప్రకృతికి క్యారెక్టర్కి ఉన్నటువంటి సంఘర్షణ. తర్వాత క్యారెక్టర్ వర్సెస్ సొసైటీ. ఇది సాధారణంగా మన చుట్టూ ఉండేటటువంటి కథల్లో వస్తుందండి మనం. సో ఇది మన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ థీమ్. ఒక స్టోరీకి థీమ్ అంటే ఏంటి? సో మనం ఒకే ఒక ఫ్రేజ్లో, అంటే ఇంకా మనం బాగా కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో నీతి, మన కథలో ఉండేటటువంటి నీతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం థీమ్ అనవచ్చు. అంటే ఇప్పుడు మన ఉదాహరణగా అక్కడ ఉంది, గ్రీడ్ ఈజ్ బ్యాడ్, ఫాలో యువర్ హార్ట్, అంటే దురాశ దుఃఖానికి చేటు, లేదా నీ మనసును నువ్వు ఫాలో చెయ్యు అనేటటువంటి ఒక్క ఫ్రేజ్లో చెప్పగలిగితే దాన్ని మనం ఏంటంటామంటే థీమ్ అంటాం. సో ఇవన్నీ కూడా మన స్టోరీలో లక్షణాలు అన్నమాట. పాయింట్ ఆఫ్ వ్యూ.
ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటటువంటిది మనకి రెండు అంశాల మీద ఉంటుందండి. ఒకటి పెర్సెప్షన్, రెండోది ప్రొజెక్షన్. పెర్సెప్షన్ అంటే ఏంటి? మీరు మీ మనసుతో అవతల వాళ్ళని ఏ రకంగా చూస్తారు. ఇప్పుడు ఎదుటివాడిని మనం చూసేటప్పుడు మన మానసికంగా మనం ఏదైతే ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటామో దాంతో ఆ క్యారెక్టర్తో ఎదుటివాడిని అర్థం చేసుకోవడాన్ని పెర్సెప్షన్ అంటాం. అంటే మన దృష్టితో చూడడం. అదేదో సినిమాలు అంటాడు కదా హీరో, నా కళ్ళతో చూడండి అని, ఆ రకంగా అనమాట. కాబట్టి మనకి దీని మీద ఒక సామెత కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా. ఏం చెప్తామండి? పచ్చ కామెరలో ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. దట్ ఈస్ పెర్సెప్షన్. అంటే మన దృష్టితో చూసినప్పుడు అది మన మనస్సుకు అనుకూలంగా కనిపించడం. సో ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో భాగమే. ఇదేంటంటే మన యొక్క ఆలోచనలతో అవతల వాడిని బేరీజ్ వేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెడ్డవాళ్ళం అనుకోండి, అందరూ చెడ్డవాళ్ళే అంటాం. ఇప్పుడు ఒక దొంగ ఏమంటాడు? ప్రపంచంలో ఎవడు దొంగ కదా, అందరూ దొంగలే అంటాడు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షన్. కాబట్టి ప్రొజెక్షన్ అండ్ పెర్సెప్షన్ ఈ రెండు అంశాలతో మనం స్టోరీని మనం ఒక స్టోరీని రాస్తే మనలో ఉండేటటువంటి మన మానసిక స్థితి ఆ స్టోరీలో బయటకు వస్తుంది. కాబట్టి అది పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నెక్స్ట్ సెట్టింగ్ అంటే సింపుల్ ప్లేసెస్ అండ్ సిచ్యువేషన్స్. ఆ స్టోరీలో ఉండేటటువంటి ప్లేసెస్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్, ఆ చుట్టూ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మనం స్టోరీ మొత్తాన్ని అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం సెట్టింగ్ అంటాం. ఒక స్టోరీ రాసేటప్పుడు మనం అందరం కూడా అసలు ఆ స్టోరీ ఏ ప్లేస్ను సంబంధించి రాస్తున్నాము అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఒకటి రాయాలనుకుంటే దాని యొక్క చివరికి దాని థీమ్ అనేటటువంటిది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం హిమాలయాల్లో ఉండేటటువంటి ఒక సాధువు గురించి రాయాలనుకుంటే దానికి తగ్గట్టుగా వాడికి ఉండేటటువంటి అంటే నియమనిష్టలు కానీ, లేదంటే అతని యొక్క జీవన శైలి కానీ, లేదా అక్కడ ఉండేటటువంటి మంచు, చలి, శీతోష్ణ స్థితి, ఇవన్నిటి గురించి మనం మన కథలో రాయవలసి ఉంటుంది. అలా కాకుండా ఎడారిలో జీవించేటటువంటి ఒక అరబ్ గురించి రాయాలంటే అక్కడ ఉండేటటువంటి శీతోష్ణ స్థితి కూడా మనం తెలిసి ఉండాలి. అరబ్ని మనం తీసుకొచ్చి స్వెటర్ తొడుక్కున్నాడని, లేదంటే హిమాలయాల్లో ఉన్నటువంటి వాడికి మనం ఏంటంటే చల్లగాలికి బయట తిరుగుతున్నాడని రాస్తే చాలా వెరైటీగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది ఆ స్టోరీ అని. కాబట్టి ఎప్పుడైనా సరే మన సెట్టింగ్ అనేటటువంటిది, అంటే మనం ఏ కథనైతే ఏ ఏరియాని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నామో అది కూడా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ అండి, టోన్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి. టోన్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు వాయిస్ మాడ్యులేషన్లో తెలుసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ స్టోరీస్కి వచ్చేటప్పటికి అసలు కథలు ఎన్ని రకాలు? సో ఇంతవరకు మనం అంతా కూడా చాలా జస్ట్ ఏంటి స్టోరీ అంటే ఏంటి, స్టోరీస్లో ఎటువంటి అంశాలు ఉంటాయి అనేది తెలుసుకున్నాం. మరి ఇందులో స్టోరీస్ ఎన్ని రకాలు, అసలు నిజానికి స్టోరీస్ ఇన్ని రకాలు ఉంటాయా అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే మీకు ఒక్కటేనండి, ఇక్కడ మన ట్రైనింగ్లో మనం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్టోరీని మనం వాడవలసి ఉంటుంది. సో 1 minute సార్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, లైఫ్ స్టోరీస్ అంటే మన చుట్టూ ఉండేటటువంటి అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉంటారు. మనకి తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మనం తాతండ్రుల నాడు విన్న వాళ్ళటువంటి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ నాయకులు ఉన్నారు ఏమండి, అదేవిధంగా మన స్వాతంత్రోద్యమ నాయకులు ఉన్నారు, మనకి నచ్చినటువంటి రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేదా మనకి ఇంకా బాగా ఇన్స్పైర్ చేసేటటువంటి నాయకులు ఉండొచ్చు. అటువంటి వాళ్ళు లైఫ్ స్టోరీస్. షార్ట్ స్టోరీస్ అండి, చిన్న చిన్న కథలు. మారల్ స్టోరీస్, నీతి కథలు. రియల్ స్టోరీస్ అంటే నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి కొన్ని సంఘటనల్ని ఒక స్టోరీగా చెప్పగలిగితే. బెడ్ టైమ్ స్టోరీస్ అంటే ఇది చిన్న పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు చెప్పేటటువంటి స్టోరీస్ పడుకునే సమయంలో. మైథలాజికల్ స్టోరీస్, ఇవి మనకి పురాణ గాథలు అని చెప్తాం. తర్వాత ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్. సో ఫిక్షనల్ ఉండేటటువంటిది అంటే ఏదైనా ఊహాతీతమైనటువంటి అంశాలు ఉన్నట్లయితే దాన్ని మనం ఫిక్షనల్ అని చెప్తాము. నాన్ ఫిక్షనల్ అంటే ఏంటంటే నిత్య జీవితంలో
మనం నిరూపించగలిగేటటువంటివి, అవి నాన్ ఫిక్షనల్. సో ఒక్కొక్క దాన్ని ఒకసారి జస్ట్ చిన్న చిన్న స్లైడ్ రూపంలో వివరించుకుందామండి. లైఫ్ స్టోరీస్ అండి. అసలు ఈ లైఫ్ స్టోరీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ట్రైనర్కి మనము ఒక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అవతల ఆడియన్స్ని మనం ఒక్క స్టోరీ చెప్పి వాళ్ళని మన వైపు పూర్తిగా లాక్కోవచ్చు. అంటే వాళ్ళ మనసులో ఒక్కసారి అబ్బా ఏంటి ఇంత ఇంత ఉత్తేజకరంగా ఉంది ఈ స్టోరీ అని వాళ్ళని ఒక్కసారి మన వైపు లాక్కోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు అబ్దుల్ కలాం గారు తీసుకోండి. అబ్దుల్ కలాం గారు ఆయన గోల్ సెట్టింగ్ చెప్పేటప్పుడు, మనం సాధారణంగా గోల్ సెట్టింగ్ గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతాం, వితౌట్ ట్రైనింగ్ కూడా చాలా దగ్గర మాట్లాడుతూ ఉంటాం. కానీ గోల్ సెట్టింగ్ గురించి ఒక పిల్లలకో లేకపోతే ఒక సివిల్స్ టాప్ అంటే సివిల్స్ అటెంప్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకో లేదా ఒక కాంపిటేటివ్ అటెంప్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకో చెప్పేటప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి చెప్పొచ్చు మనం గోల్ సెట్టింగ్ గురించి. ఆయన ఒరిజినల్గా నేను ఒక పైలట్ అవ్వాలని కోరుకున్నాడు ఆయన జీవితంలో. కానీ అనుకోని విధంగా పరీక్షలో ఆయన ర్యాంకు జస్ట్ వన్ మార్క్ తేడాతో ఆయన పైలట్గా ఆయన్ని డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు. భారత వైమానిక సంస్థ ఆయన పైలట్గా ఒప్పుకోకుండా ఆయన్ని రిజెక్ట్ చేశారు. ఆయన ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏ రోజైనా నేను ఈ విమానాన్ని తోలుతాను, నేను పైలట్గా ఈ విమానాన్ని పూర్తిగా నేను నా స్వాధీనంలో నేను ఆ విమానాన్ని తోలుతాను అని ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఎంత గొప్ప నిర్ణయం అంటే, ఆఖరికి ఆయన రాష్ట్రపతి అయ్యి త్రివిధ దళాధిపతిగా, అంటే మొత్తానికి ఆ ఎయిర్ ఫోర్స్కే ఒక అధిపతిగా ఉండి తనంతట తానుగా ఆ విమానాన్ని నేర్చుకొని యుద్ధ విమానాన్ని ఆయన డ్రైవ్ చేయడం జరిగింది. సో అదంతా మనకి మీడియాలో చాలా పెద్ద అప్పుడు కవరేజ్ కూడా వచ్చింది. అంటే ఎంత గొప్ప విషయం అండి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండేటప్పుడు ఆయన పైలట్గా ఆయన చేయనివ్వకపోతే ఆఖరికి ఆయన రాష్ట్రపతిగా అయిన తర్వాత కూడా, చాలా మంది మనం రాష్ట్రపతి అయ్యారంటే అక్కడితో ఆ బంగ్లాకి పరిమితం అయిపోతారు. కానీ ఆయన దాన్ని ఇంకా ఛాలెంజ్గా తీసుకుని ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. కాబట్టి గోల్ సెట్టింగ్ అంత బలమైనటువంటి కోరిక మనలో ఉంటే ఏ రోజైనా ఒక రోజు మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని తీర్చుకోవచ్చు, మన గోల్ని సాధించవచ్చు అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఒక లైఫ్ స్టోరీస్ అనేవి చెప్పేటప్పుడు ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా విద్యార్థులకు కానీ వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావచ్చు. ఒక మహాత్మా గాంధీజీ గురించి, వల్లభాయ్ పటేల్ గురించి, ఆయన చేసినటువంటి స్వాతంత్రోద్యమ సమయంలో వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి అనేక సాహసోపన్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా మనం చెప్పొచ్చు. సో అన్నిటికీ మించి సెంటర్లో మన గురూజీ ఉన్నారు. సో ఆయన జీవితం మనకు ఒక పెద్ద ఉదాహరణ, ఒక తెరిచిన పుస్తకం. ఆయన గురించి ఎన్నో కథలు మీకు ఎక్కడో వెతకక్కర్లేదు. మీరు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ యూట్యూబ్ వీడియోలు చూస్తే అందులో చాలా కథలు ఆయనంతటా ఆయన చెప్పిన కథలే చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన జీవిత విశేషాలను కూడా మనం లైఫ్ స్టోరీస్గా చెప్పొచ్చు. కాబట్టి స్టోరీస్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో అది మనం లైఫ్ స్టోరీస్గా చెప్తామండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మారల్ స్టోరీస్, ఇవి ఎవరికి చెప్తాము, ఎవరికి చెప్పాలి? ఇవి వీలైనంత వరకు కూడాను పిల్లలకి చెప్తే వాళ్ళలో ఒక రకమైన మొరాలిటీ అనేటటువంటిది, ఒక నీతి నిజాయితీ అనేటటువంటిది పెంపొందుతుంది. అంటే ఇది చిన్నప్పుడే చెప్పాలా, పెద్దవాళ్ళకి చెప్పకూడదా అంటే ఆశ్చర్యం ఏంటంటే, అసలు ఎవరైనా నీతి కథ అనేటటువంటి చెప్తే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇంట్రెస్ట్గా వింటారు. అది గొప్ప విషయం. ఇప్పుడు ఇందాక 2-3 స్టోరీస్ మనకు వచ్చాయి మన సెషన్ ముందు, అవన్నీ నీతి కథలే కదండి. కాబట్టి నీతి కథ అనేటటువంటిది పెద్దవాళ్ళనే ఉర్రూతలొగించినప్పుడు లేదా పెద్దవాళ్ళలోనే ఒక రకమైనటువంటి మార్పు తీసుకొచ్చినప్పుడు చిన్నపిల్లల్లో మొక్కై వంగనిది మానై వంగున అంటారు కదా. కాబట్టి చిన్నపిల్లల్లో ఇంకా మంచి మార్పును తీసుకొస్తుంది, వాళ్ళు ఒక మంచి పౌరులుగా ఎదగడానికి తీసుకొస్తుంది. మనకి పంచతంత్రంలో ఉండేటటువంటి 5 భాగాల్లో ఉండే కథలన్నీ కూడా ఒక విద్యార్థిని లేదా ఒక కుర్రవాడిని జీవితంలో ఏ సమస్యలు ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటిది క్లియర్గా ఉదాహరణలతో సహా చెప్పడం జరిగింది. తర్వాత నీతి కథలు, అనేక రకాలైనటువంటి నీతి కథలు మనం చెప్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం.
సో ఇందాక మనం చెప్పుకున్నటువంటిదే ఉదాహరణకి అక్కడ కిందన ఒక 2 జంతువులు కనిపిస్తున్నాయి మీరు చూసినట్లయితే. ఏంటంటే అది కుందేలు ఒకటి, తాబేలు ఒకటి. సో మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు ఈ స్టోరీ విన్నాం. సో కుందేలు అనేది చాలా వేగంగా పరిగెత్తగలదు, స్పీడ్గా. ఎంత స్పీడ్గా అంటే చెంగుని ఎగురుతూ వెళ్ళిపోగలదు. దాన్ని నడవలసిన పని కూడా లేదు. కానీ తాబేలు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో తాబేలు ఎప్పుడైనా కుందేలుని గెలవగలదా? అదే గర్వం అనేటటువంటిది కుందేలుకు వచ్చింది. కుందేలు తాబేలుని సవాల్ చేసింది, నువ్వు రా, కావాలంటే నిన్ను ఓడిస్తాను, నువ్వు కావాలని నన్ను ఓడించి చూద్దామని. తాబేలు సైలెంట్ గానే ఉంది. ఎందుకంటే ఒక కింది స్థాయిలో ఉండేటటువంటి వాడు లేదా ఒక మంచి మనస్సు కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఏంటంటే తొనకుండా వెనక్కుండా ఉంటారు. నిండుకుండా తొనకదు అంటారు కదా, ఆ రకంగా. కాబట్టి తాబేలు, మిత్రమా నేను అక్కడ గెలుస్తాను, నువ్వే గెలుస్తావులే అని ముందే ఒప్పుకుంది. అయినా కుందేలు వెళ్ళా, నువ్వు పద, ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరం ఈరోజు రేస్ చేయవలసిందే, పోటీ పడవలసిందే అంటే ఇద్దరు రేసులో వెళ్ళారు. ఫస్ట్ రేసులో కుందేలు గెలిచేసింది, వెరీ గుడ్. ఇంకా దానికి సాటిస్ఫై అవ్వాల, థ్రిల్లింగ్ రాలేదు. సో ఆ థ్రిల్లింగ్ కోసం ఏం చేసింది, లేదు ట్రిప్లెట్స్ పెట్టుకుందాం, 3 సార్లు, మూడింట్లో 2 సార్లు ఎవరు గెలిస్తే వాళ్ళదే గొప్ప. ఈసారి రెండోసారి కుందేలు ఏం చేసింది, మళ్ళీ గెలిచేస్తే తాబేలు అంది, అలా కాదు, 3ఓసారి కూడా నువ్వు గెలిచి చూపించు అని చెప్పింది. సో 3ఓసారి కూడా గెలిచి చూపించు అంటే కుందేలుకి ఆల్రెడీ గర్వం పెరిగిపోయింది. 2 సార్లు గెలిచింది, ఇక నేను ఆల్రెడీ నా కప్పు నాదే. 3:2:1 కాబట్టి ఆల్రెడీ నాదే కప్పు. 3:0 చేసేసి మొత్తం కప్పును పట్టుకెళ్ళిపోతానని కుందేలు ఏం చేసింది, సరే ఈసారి కూడా గెలిచేస్తానని ఎలాగో తాబేలు అరగంట తర్వాత అక్కడికి వస్తుంది కదా అని సగం దూరం వెళ్ళి పడుకున్న తర్వాత తాబేలు నెమ్మదిగా వచ్చింది. ఈ లోపు కుందేలుకి మంచి మొత్తం నిద్ర పట్టేసింది. ఆటోమేటిక్గా తాబేలు విజయం వైపు నడిచిపోయింది. అంటే ఇక్కడ మనం జనరల్గా చిన్నప్పటి నుంచి విన్న కథ మీకు తెలుసు ఏంటి, ఒక రేసే. ఏమండి, చాలా మంది ఒక రేసులోనే వింటాం. ఏంటది అంటే కుందేలు సగంలో పడుకుండిపోయింది, తాబేలు ఆల్రెడీ విజయాన్ని సాధించింది అని. దాన్ని నేను కొంచెం ఇంకొక విధంగా చెప్పాను. సో క్రియేటివ్ మైండ్ సెట్ కూడా ఉండాలండి. ప్రతిసారి అదే కథని అదే రకంగా చెప్తూ ఉంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి దాన్ని మరి కొంచెం మార్చి మనం చెప్పగలిగితే అదే కొంచెం కొత్తగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఒక స్టోరీ చెప్పేటప్పుడు పెద్దవాళ్ళకి చెప్పినా లేదా స్టూడెంట్స్ చెప్పినా లేదా చిన్నపిల్లలకి చెప్పినా ఒకేలాగా ఉండకూడదు. దాన్ని కొంచెం మార్చి చెప్పాలి. అది కూడా మనలో మన ట్రైనర్గా ఆ టాలెంట్ మనకు ఉండాలి. అందుకే నేను 3 మ్యాచ్లుగా దాన్ని విభజించాను. సో నెక్స్ట్ మైథలాజికల్ స్టోరీస్ అండి. సో దీని గురించి మనం చెప్పడానికి పెద్దగా ఏం లేదు, ఎందుకంటే మనందరికీ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ తెలుసు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి మతాల్లో అనేక రకాలైనటువంటి స్టోరీస్ ఉన్నాయి. అక్కడ మీరు చూడవచ్చు ఫినిక్స్, జూస్, గ్రీక్ మైథాలజీ, తర్వాత క్రిస్టియన్ మైథాలజీ, హిందూ మైథాలజీ, ఇలా రకరకాల మైథాలజీ. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం మీద ఒక 2000 పైన రకరకాలైనటువంటి మైథాలజీస్ ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన అనేక గాథలు ఉన్నాయి. గ్రీకులో అయితే అన్ని వీలైనంత వరకు కూడాను ఎక్కువగా గ్రీకులో వాళ్ళు విషాద గాథలను ఇష్టపడతారు. వాళ్ళకి ఏంటంటే చివరికి హీరో చనిపోవాలి. మన తమిళ సినిమాలో కూడా అలాగే ఉంటాయి, ఏమండి, అంతే కదా. అదే మన తెలుగు మూవీస్కి వచ్చేటప్పటికి హీరో కనుక పొరపాటున జైలుకి వెళ్తే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఏమంటే, అంతే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే సందర్భానుసారంగా కూడా స్టోరీస్ ఉండాలి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరి సెంటిమెంట్స్కి అనుగుణంగా వారిని మనం ఆ స్టోరీకి చెప్పాలి తప్ప మనం ఎక్కడో మంచి స్టోరీ విన్నాము, అది మనకి బాగా హృదయానికి హత్తుకుంది కాబట్టి దాన్ని మనం తీసుకొచ్చి ఆడియన్స్కి చెప్తామంటే కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మన ఆంధ్ర వాళ్ళైతే ఖచ్చితంగా హీరో గెలవాలి, చివరికి నాయకుడే విజయం సాధించాలి, కథానాయకుడు. తమిళ వాళ్ళైతే ఇంకెవరు విజయం సాధించినా పర్లేదు, రియలిస్టిక్గా ఉండాలి వాళ్ళకి. మలయాళీస్ అయితే వాళ్ళు ఏంటంటే చివరి వరకు కూడా సస్పెన్స్, విపరీతమైన సస్పెన్స్ ఉండాలి. కాబట్టి వాళ్ళ కథలు అలా ఉంటాయి. కాబట్టి ఏరియాని బట్టి కూడా
ఆ ఇతిహాసాలు అనేవి నిర్ణయించబడ్డాయి. అందుకు ఒక్కొక్కరి టేస్ట్కి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు అనేటటువంటి దాన్ని కూడా మనం కథలు అనేటటువంటివి నిర్ణయించాలి. సో నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ మనకు తెలిసినటువంటివే, చాలా లో డ్యూరేషన్లో ఉండేటటువంటి స్టోరీస్, చిన్న చిన్న కథలు. రియల్ స్టోరీస్ అండి ఇవి. మన ఉదాహరణకి ఈరోజు మనం ఇంటికి రావడానికి 10 నిమిషాలు లేట్ అయింది, లేదా ఆఫీస్కి వెళ్ళడానికి 10 నిమిషాలు లేట్ అయింది. మనం చెప్పేటటువంటి అక్కడ కారణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రియల్ స్టోరీ అవుతుంది. అంటే మేబీ మనం ఊహించి చెప్పొచ్చు, లేదా నిజంగానే చెప్పొచ్చు. మధ్యలో నేను వెళ్తుండగా బండి బ్రేక్ డౌన్ అయింది, లేదా టైర్ పంక్చర్ అయింది, లేదా మధ్యలో కుక్క అడ్డొచ్చింది, ఏదో చెప్తాం సంథింగ్ అక్కడ. దట్ ఈజ్ రియల్ స్టోరీ. ఎందుకంటే అది జరిగింది కాబట్టి, మన నిత్య జీవితంలో జరిగింది కాబట్టి దాన్ని రియల్ స్టోరీ అంటాం. బెడ్ టైమ్ స్టోరీస్, ఇది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి స్టోరీ, కేవలం నిద్రపుచ్చడానికి మాత్రం చెప్పేటటువంటి స్టోరీస్. ఇవి ఎక్కువగా ఫిక్షనల్ ఉంటాయండి. తర్వాత ఫిక్షన్ స్టోరీస్ అనేటటువంటిది, ఇక్కడ ఇమేజినరీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ అంటే మనకు ఊహాత్మకమైనటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫిక్షన్ స్టోరీస్ అని చెప్తాం అన్నమాట. తర్వాత నాన్ ఫిక్షన్ అంటే ఫిక్షన్ కానివన్నీ కూడా, అంటే దాన్ని నిరూపించగలిగేటటువంటి అంశాలు ఉన్నవన్నీ కూడా నాన్ ఫిక్షన్ స్టోరీస్ అవుతాయి. సో అసలు ఈ స్టోరీస్ ఎందుకు చెప్పుకోవాలి, లేదంటే ఈ స్టోరీస్ మనం దేనికోసం ఉపయోగించుకోవాలి అంటే చూడండి ఒకసారి. సో మార్కెటింగ్, కమ్యూనికేషన్, ట్రస్ట్, ఎక్స్పీరియన్స్, షేర్, ఎమోషన్, వైరల్, హిస్టరీ, క్రియేటివ్, బ్రాండ్ అండ్ కంటెంట్. సో ఇన్ని అంశాలకు మనం ఉపయోగించుకోవచ్చు. మనం అందరం అనుకుంటాం స్టోరీ టెల్లింగ్ అంటే అరే ఇది కథలు చెప్తున్నాడు రా అంటాం, రే కథలు చెప్పకో అని అంటాం. అంటే జనరల్గా కథలు అనేటటువంటి అంశాన్ని ఒక అబద్ధంగా లేదా ఒక ఊహాజనితంగా పక్కన పడేసేటటువంటి పరిస్థితిలో ఇన్ని అంశాలకి మనం చక్కగా స్టోరీ టెల్లింగ్ని ఉపయోగించుకోవచ్చు. సో దానికి ఒక చక్కని ఉదాహరణ ఒకసారి వీడియో సార్. సో మనం చూసినట్లయితే, గత వీడియోని మనం చూసినట్లయితే, సో మనం అందరం కూడా ఏంటండి, ఒక ఆటో డ్రైవర్, ఒక సింపుల్ ఆటో డ్రైవర్, ఆయన ఏం చేశాడు, తనకు ఒక క్రియేటివ్ మైండ్ సెట్తో ఒక కథను సృష్టించాడు. ఆ కథను సృష్టించడంలో ఆయన ఏంటంటే ఒక బ్రాండ్కి మార్కెటింగ్ చేయగలిగాడు. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆయన క్రియేటివ్ మైండ్ సెట్తో ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. రెండవది, ఆ బ్రాండ్కి ఆయన ఒక ప్రైస్ కూడా ఫిక్స్ చేసుకోగలిగాడు. అంటే కథ అనేటటువంటిది ఎంత పవర్ఫుల్గా ఉంటే మనకి అంత బ్రాండ్ క్రియేట్ అవుతుంది. సో ఆయన చెప్తే సార్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సార్ సెషన్. ఆయన మంచి మంచి కథలతో చెప్తాడు సార్, మంచి మంచి గేయాలతో చెప్తాడు సార్, మంచి మంచి సామెతలు చెప్తాడు సార్. అంటే ఒక ట్రైనర్కి మంచి పేరు వచ్చేది మనం ఎంత కంటెంట్ ఆడియన్స్ మీద ఇంపోజ్ చేస్తున్నామని కాదండి, ఆ కంటెంట్ మధ్యలో చిన్న చిన్న కథలు కానీ, గేయాలు కానీ, లేదంటే సామెతలు కానీ వాడుతున్నామా లేదా అనేటటువంటిది కంపల్సరీగా మనం అది చూసుకోవాలి. సో ఇక్కడ మనం ఆ బ్రాండ్ క్రియేషన్లో ఆయన యొక్క రేంజ్ అనేది ఒక లెవెల్కి పెరిగిపోయింది. ఆయన ఒక క్రియేటివ్ డైరెక్టర్గా మారిపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కథ అనేటటువంటిది మన ట్రైనింగ్ని ఒక లెవెల్కి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకి కథ అనేటటువంటిది ఇంకొక రకంగా లైఫ్ స్టోరీస్లో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది మనం చూసాము. తర్వాత దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూసాము. హిస్టరీ అండి, కథ అనేటటువంటి దాంట్లో హిస్టరీ అనేది ఏ రకంగా మనం అవతల వాడికి చెప్పొచ్చు. అసలు నిజానికి చరిత్రను చెప్పాలి అంటే సరి అయినటువంటి పద్ధతే కథా పద్ధతి. మీరు ఇందులో బిఈడి చేసినటువంటి వాళ్ళు, డిఈడి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. చరిత్రను చెప్పాలి అంటే దానికి అసలైనటువంటి పద్ధతి కథా పద్ధతి. ఎందుకంటే అశోకుడు గొప్ప వీరుడు, ఆయన కథన రంగంలోకి దిగితే అవతల శత్రువు గడగడగడ వణికిపోవలసిందే.
అని మా సోషల్ మాస్టర్ చెప్పేవారు. సూర్యుడు ఎర్రగా ఉంటాడు అని ఆయన చెప్పేవాడు. అంటే ఒక చెప్పేటటువంటి ఒక మామూలు అంశాన్ని ఒక కథ ద్వారా లేదంటే కథా పద్ధతి ద్వారా మన గెస్చర్స్ ద్వారా బాడీ లాంగ్వేజ్ ద్వారా ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం, ఏదైనా ఒక అంశాన్ని మనం ఆ రకంగా చెప్పగలిగితే అది ఒక కథగా మనం తీసుకుంటాం. కాబట్టి స్టోరీ టెల్లింగ్ ద్వారా మనం హిస్టరీని చెప్పినప్పుడు అది చాలా వేగంగా ఆడియన్స్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ని తీసుకొస్తుంది. కాబట్టి స్టోరీ టెల్లింగ్ ద్వారా మనం హిస్టరీని చక్కగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్రియేటివ్ అండి. మనకి క్రియేటివిటీ అనేటటువంటిది సాధారణంగా ఏంటంటే మన రైట్ బ్రెయిన్లో క్రియేటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్లో మామూలు సాధారణమైనటువంటి రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటే రైట్ బ్రెయిన్లో క్రియేటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. కథలు, ఆర్ట్స్ అంటే మన కళలు, అదేవిధంగా ఆలోచన దృక్పథం కానీ లేదంటే సృజనాత్మకత కానీ క్రియేటివిటీ అనేటటువంటిది కానీ లేదా ఏదైనా ఒక కళల పట్ల లేదా సంగీతం, సాహిత్యం ఇవన్నిటి పట్ల ఉండేటటువంటి అనురాగం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే రైట్ సైడ్ బ్రెయిన్లో ఉంటాయండి. కాబట్టి ఆ రైట్ సైడ్ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయగలిగితే మనం కథలని ఈజీగా చెప్పొచ్చు. అదేవిధంగా క్రియేటివ్ వేలో చెప్పాలి. ఈ క్రియేటివ్ వేలో చెప్పడం అంటే ఇందాక నేను చెప్పాను కుందేలు అదేవిధంగా తాబేలు కథని మనం కొంచెం మార్చి చెప్పుకున్నాం. అలాగా చెప్పేటటువంటి కథ కూడా కొంచెం మార్చి చెప్పుకున్నట్లయితే అదే ఒక మంచి కొత్త కథ అయిపోతుంది. కాబట్టి క్రియేటివ్ వేలో మనం చెప్పాలి. దాన్ని మనం ఫిక్షన్ స్టోరీ అని చెప్తాం. నెక్స్ట్ వైరల్ అండి. వైరల్ ఎప్పుడు అవుతుంది? ఏదైనా ఒక విషయం ఎప్పుడు వైరల్ అవుతుంది అంటే మనకి బార్ట్లెట్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేశాడు ఈ స్టోరీస్ మీద. ఆయన ఏమంటాడంటే నువ్వు ఒక కథని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది ఏమండి. ఇప్పుడు ఉదాహరణకి మన పక్కింటి వాడితో మనం ఏదో ఒక విషయం గురించి చర్చించామనుకోండి. సార్ ఈ రకంగా మా ఆఫీసులో నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, అందులో ఒక అతన్ని మా బాసు చడామడా తిట్టాడండి అని చెప్తాం. తిడితే ఆ పక్కింటి ఆయనకి ఏం చెప్తాడు అంటే సార్ వాళ్ళ ఆఫీసులో పెద్ద గొడవ అయిందట సార్, వాళ్ళ బాసు సార్ని తిట్టాడట సార్ అని చెప్తాడు. ఆ పక్కింటి ఆయనకి ఏం చెప్తాడు, దీనివల్ల ఇదే కథను మార్చి ఇంకా మరి కొంచెం గట్టిగా తిట్టాడు సార్, అవసరమైతే ఒక దెబ్బ కూడా కొట్టాడు సార్ అని చెప్తాడు. ఇది అక్కడ మొత్తం స్టోరీ అంతా తిరిగి ఎక్కడికి వస్తుందంటే మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. ఆఖరికి నా పక్కింటి వాడు నాకేం చెప్తాడంటే సార్ ఏంటి సార్ మీ బాస్ మిమ్మల్ని ఉద్యోగంలో తీసాడంట కదా, నిన్న గొడవ జరిగిందంట కదా అని చెప్తాడు. అంటే నిజానికి మనం చెప్పినటువంటి ఒక చిన్న విషయం అనేది రకరకాలుగా మారి చివరికి ఏంటంటే ఒక మారిన కథగా వైరల్ అయిపోయి అందరిలో కూడా వైరల్ అయిపోయి నిజమైనటువంటి కథ మరుగున పడిపోయి ఏదో ఒక అబద్ధం అనేది బయటకు వస్తుంది. సాధారణంగా స్టోరీని ఇప్పుడు అలా వాడుకుంటున్నారు. కాబట్టి ఏదో మనకి నచ్చినటువంటి దీన్ని ఇందాక మనం చెప్పుకున్న ప్రొటెక్షన్, మన మైండ్ సెట్ని అవతల వాడి మైండ్ సెట్తో కలపడం అనేటటువంటిది సాధారణంగా ఈ వైరల్ అనేటటువంటి న్యూసెస్లో మనం చూస్తూ ఉంటాం. అది కాస్త న్యూసెన్స్గా మారి సోషల్ మీడియాలో ఈ వైరల్ న్యూస్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అండి, మనం మన ఆడియన్స్ అనేవాళ్ళు మన మీద ఒక నమ్మకాన్ని ఉంచుకోవాలంటే మనం ఖచ్చితంగా స్టోరీస్ని ఎమోషన్స్తో చెప్పాలి. ఎమోషన్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మీరు ఆ పిక్చర్ మీద కూడా చూడొచ్చు ఏమండి. ఇవన్నీ రకరకాలైనటువంటి ఉద్వేగాలు, అంటే నవ్వు కావచ్చు, ఏడుపు కావచ్చు, కోపం, నవరసాలు అని చెప్తాం కదా. ఈ నవరసాల్ని పండించేటటువంటి ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమోషన్స్ మనం మన కథల్లో చూపించాలి. ఇప్పుడు హీరో నవ్వాడు అంటే నేను నవ్వుతూ చెప్పాలి, అంతే తప్ప
సార్ హీరో నవ్వాడు సార్ అని చెప్తే మీకు ఎవ్వరికి కూడా నా ఎక్స్ప్రెషన్కి నేను చెప్పిన కథకి సంబంధం ఉండదు. సో ఖచ్చితంగా అక్కడ ట్రైనర్కి అసలు ఎక్స్ప్రెషన్సే లేవు అని ఒక ముద్ర వేసేస్తారు. కాబట్టి ట్రైనర్కి ఎప్పుడైనా ఉండాలంటే స్టోరీ టెల్లింగ్లో ఎమోషన్స్ను పండించగలగడం అనేది రావాలండి. అయితే ఈ స్టోరీస్ని ఎలా చెప్పాలి, ఎన్ని రకాలుగా మనం స్టోరీస్ని చెప్పేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి. సో ఏమండి అందులో వర్డ్స్ అనేవి చాలా జాగ్రత్తగా వాడాలి. ఇష్టం వచ్చినటువంటి వర్డ్స్, ముఖ్యంగా అవతల ఆడియన్స్ని మనం బాధ పెట్టేటటువంటి వర్డ్స్ వాడకూడదు. హెరాస్మెంట్ చేసేటటువంటి వర్డ్స్, హార్ష్ వర్డ్స్, అంటే మనం కథ చెప్పేటప్పుడు అవతల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, ఇక్కడ 2 రాష్ట్రాలు 2 రకాల సెంటిమెంట్స్ ఉన్నాయి. ఇందులో నేను వెళ్ళి అక్కడ హార్ష్గా మాట్లాడకూడదు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మా రాష్ట్రానికి వచ్చి హార్ష్గా మాట్లాడకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా తేడా వచ్చి ఏమైనా మన అవతల వాడి మీద జోక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ హ్యూమర్ కాస్త అది పెద్ద సమస్య అయిపోతుంది. అదే మేము ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్ద వైరల్ న్యూస్ అయిపోతుంది. అక్కడ 2 రాష్ట్రాల మధ్య పెద్ద గొడవ అయిపోతుంది. కాబట్టి వర్డ్స్ అనేవి చాలా జాగ్రత్తగా వాడాలి. మన యాస కానీ మన భాష కానీ స్పష్టంగా ఉండాలి, మంచి పదాలు వాడాలి. వాళ్ళని మెప్పించేటట్టు ఉండాలి తప్ప నొప్పించేటట్టు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నెక్స్ట్ ట్రస్ట్ అండి. ఇందాకే మనం చెప్పుకున్నాం, మనం స్టోరీ టెల్లింగ్ని చాలా జాగ్రత్తగా కనుక చెప్పినట్లయితే మంచి మంచి ఎమోషన్స్ను పండించి మనం చెప్పగలిగితే అవతల ఆడియన్స్ మన మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు. సార్ మనకి ఈరోజు ఏదో మంచి విషయాన్ని చెప్తారు, ఆయన చెప్పిన విషయం మనం బాగా అర్థమవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. మెమొరీ ఇది ఎవరికి? మనకి. చెప్పుకున్నాం కదా ఏ రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ట్రైనర్కి మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది చాలా పెద్ద హార్డ్ డిస్క్, మనకి 1 మిలియన్ గిగాబైట్ మెమరీ ఉంటుంది. మరి అంత మనకి మ్యాక్సిమం మనకి ఉన్నటువంటి ఫిజికల్గా దొరికేటటువంటి హార్డ్ డిస్క్లు అన్నీ కూడా 10,000 వరకే ఉన్నాయి. మరి అంత వర్చువల్ మెమరీ మనకు ఉంది. మరి అంత మెమరీని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా మంది అంటూ ఉంటాం మనం సాధారణంగా, సార్ మర్చిపోతాను సార్, స్టేజ్ మీదకి ఎక్కిన వెంటనే మర్చిపోతాను సార్. సో ఆ మర్చిపోకుండా ఉండాలంటేనే మధ్యలో మనం చిన్న చిన్న కథల్ని యాడ్ చేసుకోవాలి. ఏవైతే మనకి గ్యాప్స్ వస్తాయో, కంటెంట్లో ఏవైతే గ్యాప్స్ వస్తాయో ఆ గ్యాప్స్ను మనం కథలతోనూ సామెతలతోనూ చిన్న చిన్న పాటలతోనూ మనం దాన్ని ఒక్కొక్కసారి కవర్ చేయొచ్చు. అలాగని అన్ని సందర్భాల్లో అది పనికిరాదు, బట్ కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. కాబట్టి మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 100 కథలో ఒక 50 కథలో మనం నేర్చుకుని ఉండాలి. అవి మనకి కరతలా మలకం అంటాం, అంటే చాలా ఈజీగా మనకి వస్తూ ఉండాలి. ఎప్పుడు ఏ సందర్భానికి ఒక కథ కావాలంటే కథ గుర్తుకు రావాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మన అనుభవం, మన సొంత అనుభవం అనేటటువంటిది ప్రతి ఒక్క కథలో కూడా మనం చొప్పిస్తూ ఉండాలి, ప్రతి ఒక్క ట్రైనింగ్లో కూడా చొప్పిస్తూ ఉండాలి. అప్పుడు ఆ ట్రైనింగ్ అనేది సక్సెస్ అవుతుంది. నేను ఒక టీచర్గా చేస్తున్నాను, అదేవిధంగా ఒక ట్రైనర్గా కూడా ఆల్రెడీ చేశాను రకరకాలైనటువంటి స్టేజెస్ మీద. ఆ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు నేను మీకు ఇచ్చే ట్రైనింగ్లో వినియోగించుకోకపోతే, నా స్టోరీస్లో నేను చెప్పలేకపోతే ఖచ్చితంగా నేను ఫెయిల్ అయినట్టే లెక్క. తర్వాత హిస్టరీ ప్రతి ఒక్క ట్రైనర్ కూడా మనం తెలుసుకొని ఉండాలి. అంటే ఎప్పుడు మనం అందరం హిస్టరీ చదువుకోవాలా, ఎంఏ హిస్టరీలు చేయాలా అంటే కాదు. అంటే ఒకవేళ మనం ఏదైనా ఒక కథని చెప్తున్నాము అంటే దాని యొక్క అసలైనటువంటి హిస్టరీ తెలుసుకోవాలి, ఇది దాని ఉద్దేశం. అసలైనది తెలుసుకోకుండా మనకి నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా కానీ మనకు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆడియన్స్లో ఎవరో ఒకరిని మనం వ్యతిరేకిస్తారు. అక్కడ ఆ సభ అంతా కూడా లేదా ఆ ట్రైనింగ్ అంతా కూడా రసాభాస అయిపోతుంది. ఒకవేళ నిజంగా మీరు తప్పు చేసినట్లుగా అక్కడ నిరూపించబడినా మీరు చిరునవ్వుతో సార్ ఓకే నాది మేబీ నేను కన్ఫ్యూజ్ అయి ఉంటాను, ఇంకొకసారి దాన్ని సరిదిద్దుకుంటాను అని మనం చెప్పగలగాలి. అంతే తప్ప వెంటనే మనం హార్ష్గా మాట్లాడకూడదు.
ఇది మనకి స్టోరీ టెల్లింగ్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. చివరగా అసలు ఈ స్టోరీ టెల్లింగ్లో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి, మనం ఒక యాజ్ ఎ ట్రైనర్గా మనం స్టోరీ టెల్లింగ్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు, లేదంటే వాటిలో ఉండేటటువంటి టెక్నిక్స్ ఏంటి. సో అది గుడ్ బాడీ లాంగ్వేజ్ అండి. ఆల్రెడీ మనం బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాం. అంటే మనం బాడీ అనేది ఓపెన్గా ఉండాలి, చెప్పేటప్పుడు మన హ్యాండ్స్ కానీ లేదా ఫేస్ కానీ ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా స్పష్టంగా ఉండాలి. తర్వాత ఎఫెక్టివ్ వాయిస్ మాడ్యులేషన్. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది చెప్పే అంశాన్ని బట్టి పెంచడం, తగ్గించడం, లేదా స్పీడ్గా లేదా స్లోగా. ఇందాక నేను మా సోషల్ చెప్పేటప్పుడు చాలా డిఫరెంట్గా ఒక పూర్తి డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్లో మాట్లాడాను. సో అది ఒక ప్రతి ట్రైనర్ కూడా ఉండాలండి. మరి అది ఎలా వస్తుంది? చూస్ ద రైట్ టైం. మనం ఏదైతే అక్కడ స్టోరీ చెప్తున్నామో ఆ స్టోరీకి అక్కడ మనం చెప్తున్నటువంటి టైమింగ్ అనేటటువంటిది సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాంగ్ టైంలో ఏది పడితే అది స్టోరీ చెప్పేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక విషాదకరమైనటువంటి ఒక సంతాప సభకి వెళ్ళాం, అక్కడ మనం ఒక హ్యూమరస్గా ఉండే ఒక కథను చెప్పామనుకోండి, లేదా అక్కడ అవసరం లేదు, అక్కడ కథే అవసరం లేదు, అలాంటప్పుడు మనం అక్కడ కుందేలు తాబేలు కథని చెప్పామనుకోండి, ఖచ్చితంగా అందరూ కూడా మనల్ని అసహించుకుంటారు. బయటికైతే ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం బ్యాడ్ రిమార్క్ని అక్కడి నుంచి సొంతం చేసుకుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైట్ టైంలో రైట్ స్టోరీ చెప్పాలి. ఫోకస్ ఆన్ సిచ్యువేషన్. అసలు ఆ కథని ఆ సిచ్యువేషన్లో చెప్పొచ్చా చెప్పకూడదా. రెండవది, మనకి ఆ టైంకి మనం ఏం ముందుగా ప్రిపేర్ అవ్వలేదు. ఐ మీన్ ఇక్కడ ఈ కథ చెప్పాలి అని మనం ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడియన్స్ అందరూ కూడా కొంచెం బోర్గా కనిపిస్తున్నారు, లేదా వాళ్ళు భోజనం చేసి అప్పుడే వచ్చారు స్టూడెంట్స్ అనుకుందాం, మనం వాళ్ళకి ఒక క్లాస్ చెప్తున్నాం, ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం, లేదంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్తున్నాం, వాళ్ళందరూ చాలా నిద్రావస్థలో ఉన్నారు, భోజనం చేసి వచ్చారు కాబట్టి. అలాంటప్పుడు ఒక హుషారుగా ఉండేటటువంటి ఒక కథ చెప్పండి. కథ చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళ తాలూకా మైండ్ సెట్స్ అన్నీ కూడాను ఒక్కసారి ఎన్లైట్మెంట్ అవుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళందరూ మన వైపు వచ్చేస్తారు. కాబట్టి ఫోకస్ అనేటటువంటిది ఎంత మనం మన చుట్టూ ఉండేటటువంటి సిచ్యువేషన్ మీద, మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల మీద మనం ఎంత ఫోకస్గా ఉంటే, ఆడియన్స్ మీద ఎంత ఫోకస్గా ఉంటే, అప్పుడు మనకి అలాంటి కథ ఈజీగా గుర్తొస్తుంది. కాబట్టి నో యువర్ ఆడియన్స్. కాబట్టి మీ ఆడియన్స్ని మీరు తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకోవాలి అంటే, మనం పెద్దవాళ్ళకి చెప్తున్నామా, ఐ మీన్ 60 అబవ్ ఉన్న వాళ్ళకి ఏదో వృద్ధాశ్రమంలో మిమ్మల్ని పిలిచారు, సార్ ఇంపాక్ట్ నుండి మీరు రండి సార్, ఏదో 4 మాటలు చెప్పండి సార్, వాళ్ళు పాపం పిల్లలకు దూరమై ఉన్నారు సార్ అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చిన్నపిల్లల కథ చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళే ఇంచుమించు ఒక 100-190 కథలు మనకి చెప్తారు అవసరమైతే. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి రిటైర్మెంట్ లైఫ్ని ఎంత సంతోషంగా గడపాలి అనే విషయం మీద మనం చెప్పాలి. ఇంకా అవసరమైతే మైథలాజికల్ స్టోరీస్ చెప్పాలి. పురాణ కథలు చెప్తే వాళ్ళు, అమ్మయ్యా నాకు దేవుడు కరుణించాడు, ఈ వేళకి ఒక పుణ్యాత్ముడు వచ్చాడు, నాకు మంచి కథ చెప్పాడు, ఇవాళ రాత్రంతా కూడా దేవుని తలుచుకొని ఉంటాడు. కాబట్టి వాటికి మైథలాజికల్ స్టోరీ చెప్పాలి తప్ప మనం నీతి కథలు చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఆడియన్స్ని బట్టి మనం చెప్పాలి. చిన్నపిల్లలకి ఎటువంటి స్టోరీస్ చెప్పాలి? మోరల్ స్టోరీస్ చెప్పాలి, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పాలి, షార్ట్ స్టోరీస్ చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఒక ఆడియన్స్ని బట్టి మనం స్టోరీస్ ఎంచుకోవాలి. బీ క్రియేటివ్. సో క్రియేటివ్ మైండ్ సెట్ అనేది ఇందాకే చెప్పానండి మీకు. ఓ రైట్ సైడ్ అనేటటువంటి మన బ్రెయిన్లో, మన రైట్ సైడ్ బ్రెయిన్లో క్రియేటివిటీ అనేది ఉంటుంది. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఎప్పుడు కూడా నిరంతరం ఒకటే స్టోరీ చెప్తూ 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 ఉంటే జనాల్లో బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఇప్పుడు ఈ సెషన్లో ఇలా చెప్పాను, మరొక సెషన్ నాకు ఇచ్చారు అనుకోండి, ఇచ్చినప్పుడు ఆ సెషన్లో కూడా మళ్ళీ ఇవే కథలు ఇవే సామెతలు చెప్తూ ఉంటే వాళ్ళు బోర్ కొట్టేస్తారు. కాబట్టి దాన్ని క్రియేటివ్గా చెప్పగలగాలి. మీకు అదే స్టోరీ వచ్చు, నో ప్రాబ్లం, ఆ స్టోరీలో క్యారెక్టర్స్ మార్చండి, కాన్ఫ్లిక్ట్ మార్చండి, లేదా దాని తాలూకా చివరి ప్లాట్ మార్చండి. మారిస్తే ఆటోమేటిక్గా మీరు కొత్త కథను తయారు చేయగలుగుతారు. కాబట్టి క్రియేటివ్గా ఆలోచించగలగాలి. కథలను మనం బ్లంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. క్రియేటివ్గా ఆలోచిస్తే మనకి స్టోరీస్ మనమే తయారు చేసుకోవచ్చు.
బీ క్లియర్ అండ్ కన్సైజ్. స్టోరీ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా ఆ స్టోరీనే చెప్పాలి. మళ్ళీ మధ్య మధ్యలో ఒక స్టోరీ నుండి ఇంకో స్టోరీ, ఇంకో స్టోరీ నుండి ఇంకో స్టోరీకి వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ ఏమవుతారంటే వాళ్ళకి నిద్రలు వస్తాయి. మరొక నిమిషం పోతే మీ స్టోరీ వినేవాడు కాదు కదా, కనీసం ట్రైనింగ్లో ఉండేవాడు కూడా ఎవడు ఉండడు. కాబట్టి కన్సైజ్, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదేవిధంగా ఎంత మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నామో అంత మాత్రమే చెప్పాలి. అసలు స్టోరీ కూడా అంటే మనం చివరిలో చెప్పుకుంటామండి, స్టోరీ మన ట్రైనింగ్లో ఎంత ఉండాలి అంటే 2 to 3 minutes అన్నమాట. కాబట్టి ఒకవేళ మీరు గంట చెప్పారనుకోండి, గంటలో మ్యాక్సిమం 10 minutes 1 or 2 స్టోరీస్ అంతే. కానీ వాటి వల్లనే మనం చాలా లాభాన్ని పొందొచ్చు. మేము ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మన వైపు లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. షేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఇవి చాలా ప్రభావం చూపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్న విషయం, మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం మన జీవితంలో, నిత్య జీవితంలో. నేను ఒక డిఎస్సి చదివేటటువంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి టైంలో నాకు వచ్చినటువంటి కొన్ని స్ట్రగుల్స్, ఒక చిన్న విషయం మీకు చెప్తాను. నాకు డిఎస్సి ఉన్నటువంటి 40 days, ఇంకా జస్ట్ 40 daysలో నేను డిఎస్సి రాస్తాను అనుకునగా మా ఎల్డర్ బ్రదర్ చనిపోయారు. మా ఫాదర్కి హార్ట్ పేషెంట్, ఆయన ఎక్కడ బయటికి వెళ్ళలేదు. నేను చూస్తే చదువుకుంటున్నాను. మాకు బయట అంటే పెద్దగా బయట ఉన్నటువంటి అంటే లోక జ్ఞానం కూడా పెద్దగా తెలియనటువంటి, అంటే తెలిసి తెలియని వయసు అంటాం కదా, అలాంటి దీంట్లో ఉన్నాను. ఎందుకంటే నాకు అప్పుడు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో మా పరిస్థితి, ఈరోజు మేము తినగలిగితే రేపటి మా పరిస్థితి ఏంటి అనే ఒక పెద్ద సమస్య మాకు వచ్చి పడింది. నాకు డిఎస్సి ప్రిపరేషన్ ఉంది, నేను ప్రిపేర్ అవుతానా లేదా ఈ ప్రాబ్లమ్స్ చూస్తానా, లేదా ఇంట్లో ఉన్నటువంటి ఈ మౌర్నింగ్ డేస్, మా బ్రదర్ ఎక్స్పైర్ అయిపోయాడు కాబట్టి ఇంకా 12 days మౌర్నింగ్ డేస్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నేను ఈ 40 daysలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యి నేను జాబ్ కొట్టాలి. ఆలోచించండి, మనం అందరం కూడా ఏమనుకుంటాం, నాకు వచ్చిందే సమస్య, నాకు వచ్చిందే పెద్ద కష్టం అనుకుంటాం. బట్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇన్ని సమస్యల మధ్య కూడా ఆ 40 daysలోనే డిఎస్సి పోస్ట్ కొట్టాను. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీలో కొంతమందికి ఒక జీల్, ఒక హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక లోపల లైవ్ ఫైర్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్పాలండి. అంతేగాని ఏదో కూర్చున్నాం రోజు ఈ సాయంత్రం 3 గంటలకి ఖాళీగా కూర్చొని ఆడవాళ్ళందరూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటాం. ఏమంటే ఆ టైం కొంచెం ఖాళీ దొరుకుతుంది. అలాంటి టైము మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏముంటాయి, అమ్మా అలా ఆవిడ ఇలా చేస్తుంది, ఈవిడ ఇలా చేస్తుంది, అతను అలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కాదు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల మన క్యారెక్టర్ మీద ఒక మచ్చ పడుతుంది అంతే. కాబట్టి ఒక అవతల ఆడియన్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేయాలి. కనెక్ట్ హిస్టరీ విత్ ప్రెజెంట్. జవహర్ లాల్ నెహ్రూ గారు అంటారండి, భవిష్యత్తు అనేటటువంటిది ఎలా ఉండాలి లేదా వర్తమానం ఎలా ఉండాలి అంటే హిస్టరీకి ఆనుకొని ఉండాలి. అంటే మన పాత కాలాన్ని లేదా మన పూర్వ జీవితాన్ని వదిలేసినటువంటి ఏ వ్యక్తి కూడా, అంటే మర్చిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా భవిష్యత్తులో బాగుపడడు అనేటది. కాబట్టి ఎప్పుడు కూడా వర్తమానం లేదా భవిష్యత్ అనేటటువంటిది మన పాస్ట్ మీద ఆధారపడి అప్పుడు మనం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది. కాబట్టి హిస్టరీని ప్రెజెంట్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ చేసుకోవాలి. ఇంతకు ముందు చేసినటువంటి తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలాంటి కథలు మనం చెప్పాలి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం స్టోరీ టెల్లింగ్లో హిస్టరీని ప్రెజెంట్ని కలిపి ఉండేటటువంటి స్టోరీస్ చెప్పగలగాలి. ఏదో మనం ఇప్పుడు విపరీతమైనటువంటి సైన్స్ ఫిక్షన్ కథలు చెప్తూ ఉంటే కొంతసేపటికి పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. కాబట్టి చక్కగా హిస్టరీలో ఉండేటటువంటి మంచి మంచి కథలు చెప్పొచ్చు, ప్రెజెంట్ని దానికి మిక్స్ చేసినట్లయితే వాళ్ళు మంచి ఆలోచనను వాళ్ళు సంపాదించుకుంటారు. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నేను ఇందాకే చెప్పాను మీకు, మహా అయితే 10 minutes అండి. ఒక గంట సేపు మనం ఒక ట్రైనింగ్ ఇచ్చామంటే వాళ్ళకి కేవలం 10 minutes మాత్రమే స్టోరీ టెల్లింగ్కి ఉపయోగించాలి. అదే దొరికింది కదా, నాకు మంచి కథలు వచ్చు కదా అని చెప్పి మనం అరగంట కథలు చెప్తా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కథలు తప్ప మరి ఏమీ గుర్తుండవు.
కాబట్టి మనం చెప్పవలసిన కంటెంట్ అనేది రాదు. ఇప్పుడు నేను కూడా స్టోరీ టెల్లింగే చెప్తున్నాను మీకు, కానీ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్తున్నాను కదా అని చెప్పేసి నేను 20-30 కథలు తీసుకొచ్చి ముందు చెప్తే మీరు అసలు ఆ స్టోరీ టెల్లింగ్ని ఏ రకంగా అప్లై చేయాలో అది మీరు మర్చిపోతారు. తర్వాత పవర్ ఆఫ్ రీకాల్. మనం చాలా కథలను ప్రాక్టీస్ చేయాలని చెప్పాను, 100 చదవాలని చెప్పాను, కానీ వాటిని మళ్ళీ మనం సందర్భానుసారంగా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోగలిగి ఉండాలి. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఖచ్చితంగా మనం అక్కడ సక్సెస్ఫుల్గా కథను చెప్పగలుగుతాం. లేదంటే కథ మధ్యలో ఆగిపోతే మనకి చిన్నపిల్లవాడికి తేడా తెలీదు. క్యారెక్టరైజేషన్. సో మన గుణం అనేటటువంటిది మన కథల్లోంచి బయటకు వస్తుంది. మనం మంచిగా ఆలోచించగలిగితే, పాజిటివ్గా ఆలోచించగలిగితే కథ కూడా పాజిటివ్గానే వస్తుంది. లేదు మనం మనలో ఉండేటటువంటి చెడు గుణాన్ని మనం ఎక్కువగా పొజెస్ చేస్తూ ఉంటే కథ కూడా ఎటు వెళ్తుందంటే విలన్ని హీరోగా చూపిస్తుంది, హీరోని విలన్గా చూపిస్తుంది చివరికి. కాబట్టి విమర్శనాత్మకమైన దృక్పథం మంచిదే, అందరినీ కూడా మనం ఒక క్రిటికల్ మైండ్తో చూడాలి, కానీ జీవితం అంతా క్రిటిసైజంతోనే ఉండిపోకూడదు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఖచ్చితంగా కూడా మనల్ని మనం కూడా క్రిటిసైజ్ చేసుకోవాలి, బట్ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. కాబట్టి క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజ్ ఆఫ్ స్పేస్. కథ చెప్తున్నానని నేను రోజు కుర్చీలో కూర్చొని స్టోరీ టెల్లింగ్ అంటే ఇదండి, ఇలా చెప్పాలండి, అలా చెప్పాలండి, నేను ఇక్కడ కూర్చొని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ నిలబడి ఇదంతా తిరుగుతూ ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్లో చెప్పుకున్నాం. ఖచ్చితంగా మన బాడీ అనేది ఓపెన్గా ఉండాలి, ఉన్నటువంటి స్పేస్ అంతటిని యూజ్ చేసుకోవాలి, అవసరమైతే ఆడియన్స్లోకి వెళ్ళాలి. సో మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి సెషన్స్లో చెప్తారు, ఆఫ్లైన్లో కూడా చెప్తారు, అక్కడ ట్రైనర్కి ఒక స్పీకర్కి ఉండేటటువంటి తేడాను కూడా చెప్తారు. కాబట్టి స్పేస్ని మనం యూజ్ చేసుకోవాలండి, ఖచ్చితంగా అప్పుడే కథ సక్సెస్ అవుతుంది. ప్రాక్టీస్ ఆఫెన్. ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడు మన కథలు ఎక్కువ గుర్తుంటాయి. ఇప్పుడు నేను ఇలాగా గబగబా చెప్పగలిగానంటే అది మొదటి నుంచి, అంటే నేను టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువగా స్టోరీస్ చెప్తూ ఉంటాం కాబట్టి మాకు అది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి స్టోరీస్ వస్తాయండి, అదేం పెద్ద వింతేం కాదు. సో నెక్స్ట్, రీచ్ ద గోల్ ఆఫ్ యువర్ స్టోరీ. అంటే మీరు అసలు కథని దేనికోసం చెప్తున్నారు? ఆ పిల్లల్లో నీతి నియమాలను పాటించడానికి చెప్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఒక విషయాన్ని చెప్పడానికి, లేదా ఒక గోల్ సెట్టింగ్ కోసం చెప్తున్నారా, వాడికి విజయాన్ని పరిచయం చేయడానికి చెప్తున్నారా, లేదా నవరసాల కోసం చెప్తున్నారా? అది దానికోసం మనం ఆ స్టోరీని తీసుకెళ్ళాలి, అంతే తప్ప మనం ఒక స్టోరీని ఒకదానికి ఎంచుకొని దాన్ని ఇంకో దానికి చెప్తే మనం ఆ గోల్ని రీచ్ అవ్వనట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా మనం కథని దేనికోసం ఎంచుకున్నామో దానికోసమే చెప్పాలి. తర్వాత లాస్ట్లో ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా అడగాలి. మనం కథ అంతా చెప్పిన తర్వాత ఎలాగుంది సార్ కథ ఎలా ఉందండి అంటే వెంటనే ఆడియన్స్ నుండి ఒకవేళ ఏమైనా చిన్నది వాళ్ళు డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా, అంటే ఇది ఒక సీక్రెట్ అండి ఒరిజినల్గా, కథ ఎలా ఉందండి అనగానే వెంటనే మనం మళ్ళీ ఆడియన్స్ అందరూ కూడా మన దీంట్లోకి వచ్చేస్తారు. కాబట్టి దిస్ ఈజ్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. సో దిస్ ఈజ్ అవర్ సెషన్ అండి. సో ఎప్పుడైనా సరే మనం స్టోరీస్ చెప్పేటప్పుడు ఇవన్నిటినీ కూడా, అంటే కథని ఎలా తయారు చేయాలో తెలియాలి, కథను ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియాలి, కథను మన ట్రైనింగ్లో ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియాలి. తెలిస్తేనే మనం ఒక మంచి స్టోరీ టెల్లర్గా, ఒక మంచి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తెలిసిన ట్రైనర్గా మనం ఎదుగుతామని మరొక్కసారి మనందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారండి. స్టోరీస్ అసలు కథ అంటే ఏంటి, ఆ కథని ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఆ కథను చెప్పడానికి ఎన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయని చాలా చక్కటి ఉదాహరణలతో కథను కూడా కథల స్టోరీస్ చెప్పుకుంటూ వివరించారు సార్. సో ముందుగా సింహం కుందేలు కథతో స్టార్ట్ చేసిన మీరు ఆ తాబేలు కుందేలు స్టోరీ చాలా చక్కగా ఎగ్జాంపుల్తో వివరించారు. ఒక స్టోరీని ఒక విధంగా కాకుండా ఎన్ని రకాలుగానే చెప్పవచ్చు, అది సమయానుసారంగా సందర్భానుసారంగా కథను చెప్పాలి. కథ చెప్పేటప్పుడు ప్రేక్షకులు కూడా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి మన పర్సనల్ స్టోరీస్ అనేవి కూడా చాలా ముఖ్యమని చాలా చక్కగా వివరించారు సార్. అలా కాకుండా
15 టెక్నిక్స్ కూడా చెప్పారు. కథని ఏ సందర్భంలో చెప్పాలి, ఎలా చెప్పాలి, కథ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆ స్టార్ట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చక్కటి ఉదాహరణతో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.